ఇది వివో Y200 లేదా వివో T3X ఇలా మోడల్కు వచ్చేస్తుంది. Y100 కూడా వస్తుంది. ఇది మనకు అన్లాక్ వచ్చింది. ఇది ఇప్పుడైతే మనకు చూడండి, ఇది ఇక్కడ వాళ్ళు సాఫ్ట్వేర్ చేసి పెట్టినారు. కాబట్టి దీనికి మనం ఎఫ్ఆర్పి అనేది ఉంది. దీనికి ఇక్కడ చూస్తే మీకు ఎఫ్ఆర్పి లాక్ ఉంది. ఇక్కడ లాక్ ఉంటే మీకు ఎఫ్ఆర్పిలో ఉందని అర్థం. అంటే ఎఫ్ఆర్పి అంటే ఏంది, గూగుల్ అకౌంట్ దీంట్లో యాక్టివేషన్ ఉందన్నమాట. మనం గూగుల్ యాక్టివేషన్ అనేది రిమూవ్ చేయాలి. ఇంకా చూడు నెక్స్ట్ కొట్టినాం. ఇక్కడ వైఫై కనెక్ట్ చేస్తున్నాం. వైఫై 778055. మనకు వైఫై కనెక్ట్ అయింది. చూద్దాం ఇప్పుడు ఇలా వస్తుంది కదా. ఇక్కడ మనం నెక్స్ట్ 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 కొట్టిన తర్వాత ఇక్కడ మనకు చెకింగ్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మనకు వెరిఫికేషన్ కోడ్ కావాలంటే మనకు ఐడియా ఉండదు, ఇప్పుడు కస్టమర్కి ఉండదు కదా. ఇప్పుడు మ్యాక్సిమం 00 కొడితే రాదు. ఇది అనేది రాదు. ఇక్కడ యూజ్ గూగుల్ అకౌంట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇలా అడుగుతుంది. దీన్నే మనం ఎఫ్ఆర్పి అన్నాం. ఇప్పుడు మనం ఇవన్నీ అడగకుండా చేయాలంటే డైరెక్ట్ సిపియూని డ్రిల్ చేసి చేయాలి. ఇది ఆన్లైన్ ప్రైస్ వచ్చేసి మనకు 2800 పైన ఉంది. అంటే ఓన్లీ ఆన్లైన్ ప్రైజ్ మాత్రమే ఉంది. మళ్ళీ మన ప్రైజ్ అనేది సపరేట్ ఉంటుంది. మన ఛార్జెస్ అనేది షాప్ ఛార్జెస్ అనేది సపరేట్ ఉంటుంది. ఇది మనం ఆన్లైన్ కాకుండా సిపియూని డ్రిల్ చేసి చేయడం, చిప్ ఓపెన్ చేయకుండా ఓన్లీ సిపియూ డ్రిల్ చేసి చేయడం. అలాగే ఫోన్ అయితే సిపియూ డ్రిల్ చేయాలంటే మనమైతే ఫోన్ అయితే కంప్లీట్గా ఓపెన్ చేయాల్సిందే. ఇప్పుడైతే ఫోన్ అయితే ఓపెన్ చేద్దాం. కనిపిస్తుందా టీవీలో? ఓకే, ఇదైతే మనకు సీల్డ్ ఫోను. మనమే సిపియూ డ్రిల్ చేయడం కోసం ఓపెన్ చేసినాము. బోర్డు ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం సిపియూ ఏదనేది చెక్ చేసుకోవాలి ఫస్ట్. ఇక్కడ SM4450 ఇక్కడ టాలీ అవ్వాలి మనకు. ఇక్కడ ఇది టాలీ అయింది కదా, ఇక్కడ కూడా మనకు టాలీ అవ్వాలి. ఇక్కడ నుంచి ఇలా వీడి వరకు మనం సిపియూ డ్రిల్ చేయాలి. ఓకేనా? ఇది చాలా కేర్ఫుల్ చేయాలి, లేదంటే ఫోన్ డెడ్ అవుతుంది. సిపియూ చచ్చిపోయినాక ఏం చేస్తావు? క్వాల్కామ్ రాదు, మీడియాటెక్ అయితే వస్తుంది. డేటా ఇప్పుడు మనం మిషన్ ఏడు వరకు వేయాలనో ఆడు వరకు మాత్రమే మనం వేయాలి. ఓకేనా? మరి ఎక్కువ వేస్తే సిపియూ బుక్క పడుతుంది.
ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే 11 బ్లేడ్ నెంబర్ తీసుకున్నాలా. ఓకేనా, ఇక్కడ 11 నెంబర్ బ్లేడ్ కనిపిస్తుంది. అది 11 నెంబర్ బ్లేడు 11 కనిపిస్తుంది కదా. ఈ 11 బ్లేడ్ తీసుకున్నాను. ఇది మిషన్తో ఎంతవరకు వెళ్ళాలో అంతవరకే వేయాలి మిషన్తో మనం. ఓకేనా, ఇంకా బిట్టు కూడా వస్తుంది. అది ఉంది, ఇంకా పైన తీయలేదండి. సో నీట్గా కనిపిస్తుంది ఇప్పుడు ప్యాడ్. ఇలా నీట్గా ప్యాడ్ కనబడేటట్టు మనం వేసుకుంటూ క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇలా దీని కలర్ వచ్చేదానికి మాత్రమే చేయాలి. మళ్ళీ ఎక్కువ కలర్ వచ్చేటట చేసి ఆగమవుతుంది పని. ఓకేనా, ఇప్పుడు మనం దీన్ని ఏడు వరకు వస్తుంది అనేది చూసుకొని. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి మళ్ళీ మనకు ఫోన్ ఆన్ అవుతుందా అని చెక్ చేయాలి. ఓకేనా, సిపియు రిలేషన్ కంపల్సరీ ఫోన్ ఆన్ అవుతుందని చెక్ చేయాలి మనం. ఇప్పుడు మనకు ఫోన్ అనేది ఆన్ అయింది అంటే మనం సిపియు అనేది డ్రిల్ సక్సెస్ చేసినాం. ఇప్పుడు మనకు నోస్ పాయింట్ కావాలి ఆ కొబ్బు ఆయిల్ అనుకోండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని కొంచెం కొబ్బరి నూనె తీసుకోవాలా. కోకోనట్ ఆయిల్ ఎందుకంటే అది లేయర్ అనేది మనకు బాగా నీట్గా కనబడాలన్నమాట. ఓకేనా, అర్థమవుతుందా. చూడు ఇప్పుడు ఎంత నీట్గా కనబడుతుంది. ఓకే, ఒక్క నిమిషం. ఇప్పుడు బాగా కనిపిస్తుందా. ఇప్పుడు మనం దీన్ని ఎక్కడ కొట్టినాడు అనేది దీన్ని చూడాలి మనం. ఓకేనా, ఇక్కడ ఉన్నాయి 4. ఓకేనా, ఓన్లీ లేయర్ కాడికే తీయాలి దీన్ని.
అవతల దానికి 1 మినిట్ పడింది. మళ్ళీ మనం క్లీన్ చేసుకోవచ్చు దాన్ని. ఓకేనా. బాల్ ఒకటి క్లీన్ చేయాలి మనం. ఇక్కడ చేసేటప్పుడు ఇది లైన్ కలిసింది చూడడా. ఇప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి దాన్ని. అందుకే షార్ట్ అవుతుందని తీసేస్తున్నాం కలసకుండా. ఇప్పుడు క్లియర్ అయింది కదా. మళ్ళీ లైన్స్ వేసినాక మళ్ళీ ఫోన్ ఆన్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. మౌస్ కదిలించుకో, కనిపిస్తుందానికి దీని మీద దబా దబా పెట్టద్దు చెయ్యి టేబుల్ మీద. ఇలా పాయింట్స్ కాడికి నీట్గా క్లీన్ చేసుకున్నాలా మనం. ఓకేనా. మళ్ళీ ఇది ఓన్లీ మనకు ఆ రౌండ్ పాయింట్ మీదనే క్లీన్ చేసుకున్నాలా మనం. ఓకేనా. క్లియరా. ఇప్పుడు బ్రష్తో కడిగి కొంచెం మనకు ఇక్కడ ఈ లైన్కి గీత పడింది కదా, ఇక్కడ పడింది కదా చిన్న డాట్ల కాడ, అది కలసకూడదంటే మళ్ళీ మనం యూ మాస్క్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ క్లీన్ చేసి ఇట్లా స్టెప్పుల మాదిరిగా ఫోన్ ఆన్ అవుతుందని చెక్ చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్పులే ఇంపార్టెంట్. మనం చేస్తున్నాం ఎంత చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, స్టెప్పులు ఫాలో అవ్వాలి. ఓకేనా. స్టెప్పులు అనేది ఫాలో అవ్వాలి మనకు. స్టెప్ ఫాలో అయితే ఇప్పుడు ఫోను ఓకే. అదే ఇక్కడ మనం లైన్ దీన్ని కరెక్ట్ పెట్టేసినాం కదా. కరెక్ట్ అనేది మనం చూసినాక అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫ్లెక్స్ వేసి ఓకేనా పీపీడీని అప్లై చేయాలి ఫస్ట్.
ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ కనిపించేది ఐఎస్పి అడాప్టర్. ఏంటిది ఇది? ఐఎస్పి అడాప్టర్ ఇది తెలుసు కదా. ఇక్కడ మనకు దీనిలో ఈఎంఎంసి టైప్ ఉంటుంది, ఈఎఫ్ఎస్ టైప్ ఉంటుంది. ఇక్కడ మనకు కనిపించేది ఈ పేర్లు కనిపిస్తున్నాయి ఇక్కడ, ఇవి మనకు ఈఎఫ్ఎస్ టైప్ ఇవి. ఓకేనా, ఇక్కడ కనిపించేటి ఈఎంఎంసి టైప్. ఇప్పుడు మనం ఏం చెక్ చేయాలి, దీన్ని ఇక్కడ పెట్టి దీంట్లో ఒక అడాప్టర్ వస్తుంది. ఓకే, ఇక్కడ ఈఎఫ్ఎస్ అని కనపడుతుంది కదా, ఇది ఈఎఫ్ఎస్ అడాప్టర్. దీంతో మనం మైక్రో జంపర్లు వేయాలి ఇప్పుడు దీనికి. ఓకే, అదే రావాలి. ఇక్కడ క్వాల్కమ్ పోర్ట్ అనేది కంపల్సరీ ఆ ఫోన్కి సంబంధించిన పోర్ట్. ఓకేనా, ఇక్కడ ఐఎస్పి ఈఎఫ్ఎస్ ఐఎస్పి సెలెక్ట్ చేసి ఇక్కడ కనెక్ట్ చేసినాం. కనెక్ట్ అవుతుంది దీనిలో కనెక్ట్ అయింది కదా. F64 బాక్స్లో మనకు కనెక్ట్ అవ్వాలి, దీనిలో కనెక్ట్ అయింది. ఇక్కడ యాక్షన్ ఉంది కదా, ఈ యాక్షన్లో వచ్చేసి జస్ట్ ఎఫ్ఆర్పి రిమూవ్ ఎఫ్ఆర్పి అంతే. సో ఇక్కడ మనకు ఎఫ్ఆర్పి పార్టిషన్ అనేది డన్ అనమాట, అంటే ఇది అయిపోయింది దీని పని. ఇక్కడ డిస్కనెక్ట్ చేసేసి ఓకే, ఇప్పుడు బాక్స్ నుంచి బయట తీసి కొట్టడం జరిగింది, అయిపోయింది. చూద్దాం, నెక్స్ట్ కొడదాం. అప్పుడే మనకు ఇది వచ్చేస్తుంది. ఇంతకుముందు మనకి ఈ ఆప్షన్ రాలే, గుర్తుంది కదా, ఈ ఆప్షన్ రాలే. ఇప్పుడు మనం డోంట్ కాపీ కొట్టేద్దాం. ఓకే, ఇక్కడ మనకు జీమెయిల్ ఐడి వరకు వచ్చినప్పుడు ఇక్కడ ఓన్లీ నెక్స్ట్ మాత్రమే వచ్చింది, ఇక్కడ స్కిప్ రాలే. ఇప్పుడు మనకు స్కిప్ వచ్చింది కదా, ఇక్కడ స్కిప్ కొట్టేస్తే స్కిప్ అయిపోతుంది. ఇప్పుడు ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ స్కిప్.
ఇక్కడ మనకు ఏమైనా యాప్ సెలెక్ట్ చేయమని అడుగుతుంది. ఇది సరే చూద్దాం. జీమెయిల్, నెక్స్ట్ నెక్స్ట్ అగ్రి, నెక్స్ట్ హలో హలో స్కిప్, వ్యూ అకౌంట్ అడుగుతుంది. గో హిట్ వద్దులే, స్కిప్ ఉన్నది, స్కిప్ ఉన్నక్కడ సరిపోతుంది. ఓకే, ఇక్కడ మనకు అనేది సక్సెస్ అయిపోయింది. ఇక ప్రాబ్లం అనేది ఎఫ్ఆర్పి అనేది అయిపోయింది మనకు. ఓకేనా? ఓకే, మనకు ఫిటప్ చేసేద్దాం. అలాగే వెనక పక్క దానికి యూవి మాస్క్ అనేది వేయాలి కంపల్సరిగా.